పెట్రోల్ పంపులో పెట్రోల్ పంపులో ఆగి వెళ్దామన్నా. సరేనా, ఎక్కువ ఫ్యూల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. $110, 110 రైట్. మారా ఫ్యూల్ పడుతుంది, చెప్తే అంత సెట్ అవ్వదు భయ్యా. ఉంచు భయ్యా. ఏందో మరి అసలు ఆగుతానే లేదు, పడుతూనే ఉంది. అబ్బా బాబా బాబా, ఈ వర్షంలో రైడ్ అవసరమా అని అనిపిస్తుంది, కానీ తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే మన వృత్తి, మన ధర్మం ఇలాంటిదే కాబట్టి మనం చేయాలి. గట్టిగా వర్షం పడుతుంది, ముందు నా బ్యాగ్ ఆపుతుంది. యార్, వర్షంలో రైడ్ థ్రిల్ ఉంటది. ఎప్పుడు కొట్టలే వీడియో చేసుకుంటే, ఇప్పుడే వర్షంలో రైడ్ తీస్తున్నా. సో వేరే లెవెల్ ఉంది ఫీలింగ్. అంటే ఈ వీకెండ్స్ ప్లాన్ ఏంటిదని డిసైడ్ చేసుకున్నా. ఈ వీకెండ్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో చెప్తా. మనం ఈ వీకెండ్ ప్లాన్ లో రేపు ప్లాన్ వచ్చేసి, రేపు ప్లాన్ అనేది ఏం చేసుకుంటున్నాం అంటే, వర్షం పడినప్పుడు ఇట్లా దన్న వచ్చేస్తారు. ఎప్పుడు ఎటు నుంచి వస్తారో అర్థం కాదు, దన్న వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. మొన్న రీసెంట్ గానే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంటది. మొన్న రీసెంట్ గానే ఇక్కడనే జస్ట్ ఇదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఒక మీటప్ జరిగింది మా రైడర్స్. అందరు వచ్చి, బట్ మనం వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే మనము 2 months బ్యాక్ కదా, మరి మనం అప్పుడు వీడియోలు చేస్తున్నామా లేదు, ఏదో వర్క్ కి వెళ్ళిపోయాము. సో ఎమర్జెన్సీ మనకు అమౌంట్ కావాలంటే వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం. ఇప్పుడైతే 2 months అయిపోయింది కదా. ఆ 2 months తర్వాత ఇప్పుడైతే క్లారిటీతో ఒక విషయంలో అయితే క్లారిటీతో ఉన్నా. అదేంటిదంటే, ఈ వీకెండ్స్ ప్లాన్ ఏంటిదని నేను డెస్టినేషన్ చేసేసుకున్నా. అంటే డెస్టినేషన్ అంటే మనది ఎక్కడ ట్రావెలింగ్ చేస్తున్నాం అని. ఈ వీకెండ్ లో ఏడుపాయలైనా విజిట్ చేయబోతాం, చార్మినార్ అయినా విజిట్ చేయబోతాం, గోల్కొండ అయినా, ట్యాంక్ బండ్ అయినా, యాదగిరిగుట్ట అయినా, సంథింగ్ ఈ వీకెండ్ లో ప్లాన్ లో ఇవి ఏ ఒక్కటైనా చేయబోతాం. చెప్పాను కదా, ఈ 5 places లో కంపల్సరీ విజిట్ చేస్తా. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. లెఫ్ట్ రైట్ ఫుల్ అన్ని చూసుకోవాలి. అన్ని చూసుకుంటేనే బెస్ట్. మనమైతే కొద్దిగా రాంగ్ రూట్ మెయింటైన్ చేయాలి. ఇట్లా మనం ఒక్కడమే పోతలేమో, మన ముందు ఒక పెద్ద కార్ కూడా పోతుంది. మస్తు చేస్తున్నారా నీకు క్షణం సర్కిల్ మొత్తం ఫుల్ వాన పడిపోతుంది. చిత్ర సర్కిలే కాదు, ఇంకా చాలా సర్కిల్ లో ఫుల్ వాన పడుతుంది. ప్రెసెంట్ ఈ సర్కిల్ దగ్గర వాన పడుతుంది అని ఎందుకు చెప్తున్నా అంటే, ఆ వర్షం నా మీద పడుతుంది. మళ్ళా ఇక్కడ అందరు తడుస్తున్నారు, అందులో నేను కూడా తడుస్తున్నా. ఇప్పుడే వాన పడాలా? రైడ్ తీసేటప్పుడే వాన పడాలా? అసలు సారీ వర్షం పడుతుంటేనే రైడ్ తీయాలా? ఇది పాయింట్. ఏమంటావు బ్రో? అంతే కదా. అవు బ్రో, కరెక్ట్ చెప్పినావు. మనం వెళ్ళేది వర్షంలో వర్షంలోనైనా సరే గానీ ఒక మంచి వెదర్ తీసుకొని మనం రైడ్ చేస్తుంటే ఆ వెదర్ ఎంజాయ్మెంట్ కిక్కే వేరు కదా. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు, వైబ్ ఎంజాయ్ చేసేయచ్చు ఇట్లా. బట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడు ఏ సైడ్ నుంచి ఎవడొస్తారో అర్థం కాదు. వర్షంలో ఇట్లా సైడ్ కాపుతారు, రప్పని ఇటు సైడ్ కొట్టేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు మీతో నేను మాట్లాడుతూ, ఒకవైపు చల్లని చలిలో, ఒకవైపు చల్లటి వర్షంలో మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ వస్తుంటే, రెండమ్మారంటే ఒక ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఇట్లా రైడ్ తీస్తుంటే. బట్ ఈ రైల్లో మీకు నేను మంచి కంటెంట్ అయితే ఇస్తా. అదేం కంటెంట్ అంటే, జర స్లో వెళ్ళండి, 40 speed కంటే ఎక్కువ మెయింటైన్ చేయకండి. చిన్నపిల్లలు ఎంత క్యూట్ ఉంటారో చూడండి. వాడైతే ఏదో ఆలోచిస్తుండే, నా జీవితం ఏంటి, నా జీవితంలో ఏం చేయాలి, నేను ఒక్కడే ఇన్ని సబ్జెక్టులు చదవాలా అన్నట్టుంది అని ఫేస్ కట్. వాడిని ఫోటో పెడతా, ఒక వైబ్ ఎంజాయ్ చేయండి. ఇక వస్తారు చూడ క్యాండిడేట్స్. ఇక ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, రైట్ వాడే. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ. ఈ వీకెండ్స్ ప్లాన్ చెప్పాను కదా,
యాక్చువల్లీ నేను మొన్న రీసెంట్ గానే అనుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇది మొత్తం సుచిత్ర మొత్తం ఒక బ్రిడ్జ్ చేస్తున్నా అని అన్నారు, బట్ బ్రిడ్జ్ వాడలేదు, మొత్తం ఇసుక రాళ్ళు. ఇక ఈ ప్లేస్ లో వచ్చేసి ఇక వీడు ఎటు పోతాడు అర్థం కాదు, వీడు ఇటు సైడ్ కే ఉంటాడు, వీడెటు పోతాడు అర్థం కాదు, మళ్ళా వాడెటు పోతాడు అర్థం కాదు. ఎంటర్టైన్మెంట్ ఐ డోంట్ లైక్ ఎంటర్టైన్మెంట్, బట్ ఎంటర్టైన్మెంట్ లైక్ మీ. ఈ వర్షంలో ఎంటర్టైన్మెంట్ తప్ప లైక్స్ మీ అనే కాన్సెప్టే లేదు. వావ్, ఏంటి అనుకోకుండా నా నోరు ఇలా పలుకుతుంది, లోలో వెళ్ళిపోతున్నాయి ఇట్లా. అమ్మ, ఉమెన్స్ కి అస్సలు డ్రైవింగ్ రాదు, వాళ్ళ పక్కకు పోయినామంటే మన చావు మనం తెచ్చుకున్నట్టే చేతిలో, దేవుడా అని అనుకునే లోపు అయిపోతుంది మన. ఈడెట్ వస్తాడు తెలియదు, ఐడి అస్సలు చూడలే. ఇలాంటి వాళ్ళు ఉంటారు, రోడ్డుకి ఒకటి వీధికొకటి అన్నట్టు. బ్రో, ఏయ్ 5 రూపాయలు కేక సూపర్ అంటున్నా అంటే అక్కడ ఒక టిఫిన్ తింటున్నాడు, ఇడ్లీని తినడం ఇలా మింగుతున్నాడు. మీరు వేరే చూసుంటే మీరు అది అనుకున్నారంట. అదంటే లేదు, వాడు ఒకటి ఇడ్లీ తింటుండు, వాని గురించి చెప్తున్నాం. ఇది మనము మొత్తం ట్రావెలింగ్ చేసి అక్కడిక్కడ తిరిగి తిరుపతి చేసి అన్ని ప్లేసెస్ లో తిరిగి లాస్ట్ ప్లేస్ కి మనం హైదరాబాద్ లో వచ్చి వీడియోస్ చేస్తున్నాం కదా. అయినో ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళా మనం చేసిన చోటనే ఉన్న చోటకే తిరిగి రావాలంటే అది ఇదేనేమో, ఉన్న చోటకే రావడం. ఒక మంత్ బ్రేక్ ఇచ్చారు. ఓకే, ఆ కంపెనీ బ్రేక్ ఇక 10 days బ్రేక్ వచ్చాను. 20 days ఉంటది, ఎంజాయ్ చేసినట్టు ఉంటది. సిటీ మొత్తం లొకేషన్ బాగుంది, గచ్చిబౌలి హైటెక్స్ కి. నైట్ టైం లో కూడా మంచి వెదర్ ఉంటది అక్కడ. నైట్ ఎక్కువ పడింది, కాకపోతే ఒకేసారి లాంగ్ హైదరాబాద్ సైడ్ వెళ్ళాను, ఒకసారి జంగల్ ఏరియా పడింది. వచ్చేసి నెక్స్ట్ టైం ఈ బైక్ అయితే తీసుకోబోతున్నాం, ట్రైమ్ 400cc బైక్. కస్టమర్ అడిగారు, టిప్స్ బాగా ఇచ్చారా కస్టమర్స్? అవునవును, ఇస్తారు. హెల్మెట్ లేదు, ఏం లేదు, త్రిబుల్ మళ్ళా రాంగ్ రూట్. అమ్మ, చిన్న పిల్లలు ఉన్నారు. అమ్మ రీసెంట్ గా జరిగింది, తల్లి అబ్బాయి తీసుకుపోయింది, లారీ కింద పడిపోయాడు. అప్పుడే మీరు చూసారు కదా, ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఏ టైంలో ఏమవుతుందో నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేదు, అంతా అవ ఆ దేవుళ్ళకే ఎరక. కాబట్టి ఎప్పుడైనా సరే బయటకు వెళ్లే ముందు, ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు కొంచెం ఇంట్లో ఎవరు ఉన్నారు అనేది చూసుకుంటూ మొక్కుకుంటూ బయటికి రండి. అదే 100 days మనకు. ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్, ఇది మన బోయినపల్లిలో ఉంటది. నల్లపోచమ్మ టెంపుల్ చాలా ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. వర్షం చూస్తుంటేనే ఎక్కువైపోతుంది. నువ్వు ఉన్నావురా, నీకుంది పోరా, నీకుందిరా రే, నీకుందిరా రే రే, నీకు కూడా ఉందిరా. ఆయనకి ఉంది. ప్రిన్స్ గారు, మేమిద్దరం ఉన్నాము బండి మీద, మాతో పాటు మా ఒక మెంబర్ ఉన్నారు. ఓయ్ కాకా కూడా అక్కడే మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను ఇంట్లో ఉన్నా, మంచిగా రిలాక్స్ అవుతున్నా. కానీ ఎందుకో ఒక్కసారైనా ఇలా బయటికి రావాలనిపిస్తుంది, ఎందుకంటే ఇంత మంచి వెదర్ ని చాలా మిస్ అయిపోయా. ఈ ఒక 2 months నేను చాలా మిస్ అయిపోయా. తిరుపతి ట్రావెలింగ్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగడం అవన్నీ అయిపోయినాయి. కానీ ఒక 2 months ఒక చిన్న సిచ్యువేషన్ బాగాలేక, అదొక బ్యాడ్ సిచ్యువేషన్ అనుకోవాలి. బట్ గుడ్ వచ్చినా అది బ్యాడ్ వచ్చినా గుడ్ అనుకోవాలి, గుడ్ వచ్చినా కూడా గుడ్డే అనుకోవాలనుకోండి. కాకపోతే సమ్ టైమ్స్ ఒక మూమెంట్ మనం కింద పడిపోతాం అంటాం కదా, 2 months అలా కిందకి పడిపోయి ఇప్పుడే ఇలా లేస్తున్నా నేను. మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ కి నా ఫేస్ చూపించుకునే నా టైం వచ్చింది.